నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చిన సిరుల తల్లి. వాహన సేవ ముందు భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు. తిరుమల ఘాట్ రోడ్లో అక్కడక్కడ కొండ చర్యలు పడటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు. గ్రామీణ ప్రజా ఆరోగ్య వ్యవస్థపై దృష్టి సారిస్తాం. ప్రతి జిల్లాలో 4 గ్రామాలను దత్తత తీసుకుంటున్నామన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాల స్వామివారి అలంకారంలో చంద్రకోలు దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజన్లు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ చిరుజల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది. పాల కడలని అమృతం కోసం మధించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలి దప్పికలు తొలగించి పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదర దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది. ఖడ్గాన్ని యోగదండాన్ని ధరించి గోపక కిశోరుళ్లా గోసంపదను పరిరక్షించే మంగళ దేవత అలిమేలు మంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడ్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలిమేలు మంగమ్మ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించి పరిపూర్ణ శక్తి. వాహన సేవలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఓ గోవిందరాజన్, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎర్రవారిపాళెం మండలం ఉదయమాణిక్యం గ్రామంలో గత రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సుమారు 20 ఏనుగుల గుంపు గ్రామంలో టమాటా తోటలో ప్రవేశించి హల్చల్ చేశాయి. ఏనుగుల గుంపు ధాటికి టమాటా తోట దెబ్బతిని తీవ్రంగా నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనతో స్థానిక రైతులు బయ్యారెడ్డికి చెందిన సుమారు 2 ఎకరాలలో టమాటా పంట దెబ్బతినింది. బాధితులని వాపోయారు. మరికొంతమంది పంట కూడా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీంతో ఉదయమాణిక్యం గ్రామ ప్రజలు భయాందోళన గురయ్యారు. ఎన్నడూ లేని విధంగా ఏనుగుల గుంపు హల్చల్ చేస్తూ పంటను ధ్వంసం చేయడంతో స్థానిక రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను నివారించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు. భారీగా ఏనుగుల సంచారంతో ఉదయమాణిక్యం పరిసర ప్రాంతాల ప్రజలు వాటి వలన ఎప్పుడు ఏమి జరుగుతుందోనని క్షణం భయంతో హడలిపోతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాళహస్తి పట్టణాల్లోని తూర్పు మండలాలను వణికిస్తుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎముకలు కొరికే చలిలో జనాలు సతమతమవుతున్నారు. శనివారం కురిసిన సాయంత్రం వరకు వర్షపాతం 80 మిల్లీమీటర్ల నమోదైంది. ఆదివారం కూడా ఇదే కొనసాగుతుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల ముసురుతో జనజీవనం స్తంభించిపోయింది. తుఫాన్ ప్రభావం పరిశీలిస్తే పంట పొలాలు మునిగిపోయాయి. చెరువులు నీటి గుంటలను తలపిస్తున్నాయి. అన్ని రోడ్ల పక్కన ఏర్పాటు చేసుకున్న కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ఏర్పేడు మండలం సీతారాంపేటలో ఇల్లు కూలిపోయింది. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో నీటి పారుదల శాఖ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు మల్లిమడుగు ప్రాజెక్టు పూర్తిగా నీరు చేరిపోయింది. వాటర్ పూర్తిగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెరువులకు నీరు చేరిపోయింది. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. శబరిమల ఆలయం పంబలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. పంబా నది నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. నదిలో ప్రమాదాలు జరగకుండా జిల్లా డిసార్డర్ మేనేజ్డ్ అథారిటీ అన్ని నివారణ చర్యలు చేపట్టింది. డీడీఎంతో పాటు నీటి పారుదల శాఖ కూడా పంబలో నీటి మట్టాన్ని పర్యవేక్షిస్తుంది. జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం, ర్యాపిడ్ యాక్షన్ టీం, అగ్నిమాపక దళం మరియు పోలీసు గుడి మరియు ప్రాంగణంలో క్యాంపెయినింగ్ చేపట్టడాన్ని అప్రమత్తంగా ఉండాలని కోరారు. నివేదికల ప్రకారం గత వారాంతంలో పోలిస్తే పుణ్యక్షేత్రానికి యాత్రికులు రాక తగ్గింది. సన్నిధానంలో తేలికపాటి వర్షం ప్రారంభమైంది మరియు శనివారం సాయంత్రం ప్రారంభమైన ప్రాంగణం ఆదివారం ఉదయం వరకు భారీ వర్షంతో బలపడింది. నీలిమల అప్పచ్చి మేడ మీద భక్తులకు సన్నిధానంలోకి అనుమతిస్తున్నారు. నీలిమల మార్గంలో మొత్తం 18 నడంపలు ఏర్పాటు చేయబడ్డాయి. మారకుట్టం నుండి శరణగుత్తి వరకు క్యూ కాంప్లెక్స్ కూడా నిర్మించబడింది. అందువల్ల ప్రజలు వర్షంలో చిక్కుకోకుండా సులభంగా పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే పంబలో భారీ వర్షం కురవడంతో సన్నిధానం నుంచి చంద్రానందన్ రోడ్డు, స్వామి అయ్యప్పన్ రోడ్డు మీదుగా దిగే యాత్రికులకు ఇబ్బంది కలుగుతుంది. పెంగల్ తుఫాన్ ప్రభావంతో డిసెంబర్ 4 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తిరుమలలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు దాదాపుగా పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాప వినాశం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 5 జలాశయాలలో నీటి మట్టం దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకుంది. నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి. పాప వినాశనం డ్యాం 693.27 మిల్లీమీటర్లు, గోగర్భం డ్యాం 2894 అడుగులు,
FRL 2894 అడుగులు, ఆకాశగంగ డ్యాం 855 మిల్లీమీటర్లు, కుమారధార డ్యాం 890.80 మిల్లీమీటర్లు, పసుపుధార డ్యాం 896.35 మిల్లీమీటర్లు వర్షం నీరు చేరుకుంది. తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరితో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవంని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, భారీ వర్షంలో కూడా అధిక మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం స్వామివారి మీద వారికి ఉన్న నమ్మకమని, సనాతన ధర్మం పెంచేలా పాలక మండలి తీసుకున్న నిర్ణయం వీఐపీల రాజకీయాలను మాట్లాడడం నిషేధించడం మంచి నిర్ణయం అని తెలిపారు. అన్య మతస్థులు స్వామివారి పట్ల నమ్మకం ఉన్నవారు మాత్రం రావాలని, డిక్లరేషన్ ఇస్తేనే దర్శనం, టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులను తొలగించి సనాతన ధర్మంని కాపాడాలని కోరుతున్నారని తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మొన్న వైసీపీ నాయకులు ఫోటోలు షూట్ ఘటనపై స్పందిస్తూ దీనిపై రాబో బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతంలో దువ్వాడ శ్రీనివాస్, నయనతార, బిగ్ బాస్ ప్రియాంక మొన్న వైసీపీ నాయకులు ఫోటోషూట్ చేసి తిరుమల పవిత్రతను పాడు చేశారని, బోర్డులో ఇలా చేసే వారిని నిషేధించి వారిపై కేసులు పెట్టి వారు వాడే సామాగ్రిని సీజ్ చేసి కఠినంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దర్శనం కూడా రద్దు చేసేలా నిర్ణయం తీసుకోబోతున్నామని భాను తెలిపారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి కుటుంబ సమేతంగా ఇవాళ దర్శించుకోవడం చాలా పుణ్యంగా భావిస్తున్నాను. చాలా సజావుగా దర్శనం కొనసాగడమే కాకుండా ఇంత భారీ వర్షంలో కూడా భక్తులు తండోపతండాలుగా రావడం అనేది ఆ స్వామి పట్ల భక్తులకు ఉన్నటువంటి మరి విశ్వాసము. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏర్పడ్డటువంటి ధర్మకర్తల మండలి చాలా పవిత్రమైనటువంటి సనాతన ధర్మానికి లోబడి నిర్ణయాలు తీసుకోవడం ఏతున్నదో నిజంగా స్వాగతించదగ్గది, చరిత్రాత్మకమైనది. ప్రధానంగా దైవ దర్శనం కోసం వచ్చేటువంటి ఏ స్థాయి వ్యక్తి అయినా కానీ ఇక్కడ రాజకీయాలు ఆపాదించకుండా, రాజకీయాల ప్రస్తావన తీసుకురాకుండా, రాజకీయ పార్టీల యొక్క ఏమాత్రం కూడా గుర్తులు ప్రచార నిమిత్తం చేయకుండా ఉండాలనే ఒక నిర్ణయం అయితే ధర్మకర్తల మండలి తీసుకుందో నిజంగా దాన్ని స్వాగతించదగ్గది, సాహసోపేత నిర్ణయం. రాజకీయాలకు తావులేదు. ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది రెండవ నిర్ణయం కూడా అన్య మతస్థులు స్వామివారి పట్ల విశ్వాసము, నమ్మకం ఉన్న వ్యక్తులు మరి మాత్రమే రావాలి. అన్య మతస్థులు ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా డిక్లరేషన్ లో ఈ భగవంతుని పైన నమ్మకం ఉంది, వారి యొక్క మరి పట్ల భక్తి శ్రద్ధలు నాకు ఉన్నాయని చెప్పి తెలియజేస్తేనే వారికి అనుమతించడం. డిక్లరేషన్ కూడా చాలా స్పష్టంగా ఇవ్వాలని కూడా వారు నిర్ణయం తీసుకోవడం. దాంతో పాటు ఈ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు ఎవరైనా పనిలో ఉన్నట్టయితే, పని చేసినట్టయితే వెంటనే వాళ్ళని విధుల నుంచి తొలగించి ఈ స్వామివారి పట్ల, సనాతన ధర్మం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులనే కొనసాగించాలని, దాని పట్ల మరి పకడ్బందీగా వ్యవహరించాలని చెప్పి కూడా మరి టీటీడీ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా స్వాగతించదగ్గది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ యొక్క పుణ్యక్షేత్రం పట్ల ఉన్నటువంటి నమ్మకము, టీటీడీ దానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను నేను స్వాగతిస్తా ఉన్నాను. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఈ మధ్య కాలంలో ఫోటో షూట్ కి నిలయంగా మార్చేస్తున్నారు కొందరు. దాని పట్ల మేము కఠినంగా వ్యవహరించాలని చెప్పి గత ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న కూడా గతంలో నుండి అధికార పార్టీ వైసీపీ నాయకులకు సంబంధించిన అనుచరులు, గతంలో దువ్వాడ శ్రీనివాస్, అంతకుముందు నయనతార, అలాగే నిన్న ఎవరో యాంకరు ప్రియాంక యూట్యూబ్ యాంకర్ ఇలా రీల్స్ చేయడం, వీటన్నిటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ధార్మిక క్షేత్రం. మీరు ఏదైనా షూటింగ్లు చేసుకోండి, పోయి కోయంబత్తూరులో, ఊటీలోనే చేసుకోండి. ఇక్కడ ఎవరైనా సరే తిరుమలలో షూటింగ్లు కానీ, ఇదే రీల్స్కి కానీ ఈ ఫోటోషూట్ కార్యక్రమాలు చేస్తే వెంటనే వారి సామగ్రిని అన్నింటినీ సీజ్ చేసే విధంగా మేము తొందరలోనే
టీటీడీలో నిర్ణయం తీసుకోబోతున్నాం. తిరిగి వారిని దర్శనానికి కూడా అనుమతించకుండా, దర్శనానికి కూడా స్వామివారి దర్శనం, ఎందుకంటే ధార్మిక, మీరు దేవుడి కోసం వస్తున్నారా, మీరు రీల్స్ చేసుకునే దానికి వస్తున్నారా అంటే మీ సొంత పరపతి, మీ సొంత పబ్లిసిటీ పెంచుకునేదానికి ఇది తిరుమల క్షేత్రం మీ అడ్డా కాదు. కాబట్టి ఎవరైనా సరే షూట్ కార్యక్రమాలు కానీ ఏదైనా నిర్వహిస్తే వెంటనే వారి సామగ్రిని, ఆ కెమెరాస్ని కానీ ఆ వీడియో కానీ మొత్తం సీజ్ చేసే విధంగా మేము తొందరలోనే టీటీడీ బోర్డులో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. తిరిగి వారిని శ్రీవారి దర్శనాన్ని కూడా అనుమతించకుండా ఒక నిర్ణయం తీసుకునే దిశగా మేము రాబో ధర్మకర్త మండలిలో మేము నిర్ణయం తీసుకుపోతున్నాం. ఇక్కడి నుంచి దయచేసి ధార్మిక క్షేత్రం నుంచి అందరినీ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎవరు కూడా ఈ ధార్మిక క్షేత్రంలో అలాంటి పనులు చేయొద్దని చెప్పి కూడా మేము వారిని కోరుకుంటున్నాం. గోవిందా నారాయణ. బెంగాల్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రద్దీ సాధారణంగా తగ్గింది. తాత్కాలికంగా షెడ్లను అందుబాటులోనికి తీసుకువచ్చారు టీటీడీ అధికారులు. తిరుమలలో ఉన్న జలాశయాలు దాదాపుగా నిండిపోయాయి. శేషాచల కొండల్లో జలపాతాలు మనోహరంగా పారుతున్నాయి. వర్షం కారణంగా శ్రీవారి మెట్టు నడక మార్గం, పాప వినాశనం, గోగర్భం దారిని మూసివేశారు టీటీడీ అధికారులు. నిన్న 73,619 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 4 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. తమ అభిమాన నాయకుడు జయంతికో లేక వర్ధంతికో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం పరిపాటి. అయితే మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు మాత్రం ఇందుకు అతీతం. తిరుపతిలోని ఘంటసాల అభిమానులు ఆయన జయంతి రోజున, వర్ధంతి లేక కాకుండా ప్రతి నెల 1వ తేదీన ఆయన విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. బహుశా ఈ తరహా అభిమానం మరెక్కడా చూసి ఉండరు. స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తేదీన ఘంటసాల అభిమానులు ఆయన విగ్రహం వద్దకు చేరుకొని ముందుగా విగ్రహాన్ని నీటితో శుభ్రపరిచి తర్వాత పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. ఘంటసాల భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన పాటల రూపంలో ప్రతి తెలుగువారి హృదయాలలో బ్రతికే ఉన్నారని గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. ప్రతి గాయకుడికి ఆయనే స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని చంద్రారెడ్డిని దుస్సాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ప్రవేశించుకుంటుంది. ఆయన పాడిన పాటలు, భగవద్గీత శ్లోకాలు మన జాతి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటారు. ఆయన ప్రతి నెల మనం స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలి. దేవుడు ఆయన ఎక్కడైనా గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఈరోజు చంద్రారెడ్డి అనే వ్యక్తికి, ఆయన అభిమాని, ఘంటసాల అంటే చాలా ఇష్టము, ఆయన సన్మానం చేయడం జరిగింది. ఎంత మరిచినా మరుపు కానీ వ్యక్తి ఘంటసాల గారు. జనరంజకమైన పాటలు పాడడంలో ఆయనే సాటి జానపదం కానీ, భగవద్గీత కానీ, లలిత సంగీతం కానీ మధ్యమ తారా స్థాయిలో ఆయన పాడినట్టుగా ఎవరూ పాడలేరు. అంతటి మహోన్నత వ్యక్తికి నెలవారి గుండాల గొప్ప వాళ్ళ అభిమానులతో అందరూ కూడా ఆయన రాయలసీమ రంగస్థలము వేదిక మీద అందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొని వచ్చి
తిరుపతిలో ఒక పట్టణంలో ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని, మర్చిపోని వ్యక్తులు, గొప్ప వ్యక్తుల్ని, అది కళాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పండితులు కావచ్చు, ఎవరినైనా కానీ గౌరవించడం వల్ల మన కుటుంబాలకు మంచి అభివృద్ధి, ఆయన మంచి అభిప్రాయంతో కొండాల గోపీనాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపిస్తున్నారని ఆశిస్తున్నాం. ఘంటసాల అమర్ రహే, ఘంటసాల అమర్ రహే. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను చేసింది. డిసెంబర్ 3వ తేదీ స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనుంది. డిసెంబర్ 2వ తేదీ తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకన్లు ఉచితంగా జారీ చేస్తారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2500 టోకన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టోకన్లు ఉదయం 3 నుండి ఉదయం 5 గంటల మధ్య జారీ చేయనున్నారు. ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యతతో టికెట్లను కేటాయిస్తారు. దర్శన టోకన్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని, టోకన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఫుట్పాత్ హాల్ దివ్య దర్శనం క్యూ లైన్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారని, ఇతర దర్శనాలలో ఇచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందివ్వబడుతుందని, స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదని తెలిపారు. తిరుమలలో ఆదివారం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు వెలగపూడి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కృష్ణాపురం ఠాణా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు హిందూ సనాతన ధర్మాన్ని రక్షించాలి అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు, నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరుని పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేయాలని ఆయన మనసులో వచ్చింది, చెప్పారు కూడా. ఏదో విధంగా ఇంతవరకు అవ్వలేదు. మనం ఏమి చేయాలంటే మన అందరం కలిసి దీన్ని పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేయించాలి. ఎందుకంటే అన్ని కడమ మతాలు వాళ్ళందరికీ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దురదృష్టంగా మనకు మాత్రం ఎటువంటి పుణ్యక్షేత్రం లేదు. అందుకని మనందరం కూడా దీన్ని పుణ్యక్షేత్రంగా చేసి ఉన్న పరిస్థితుల గురించి అర్థం చేసుకుని మన హిందూ మతాన్ని బాగా నిలబట్టేట్టు చూసుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉన్నది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను హిందూ దేవాలయాలకు, హిందువులకు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పని చట్టం తీసుకురావాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి భక్తుడు కానుకలు హుండీలో సమర్పిస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 3000 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడతా ఉంటే కానుకలు సమర్పించే ప్రతి భక్తుడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమాధానం చెప్పాలి. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అన్న దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టం లేకపోవడంతో ఇష్టానుసారంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమల శ్రీవారి సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు. కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది హిందువులకు బ్రహ్మాస్త్రం లాంటిది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పని తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మనం అందరం కూడా ఈరోజు హిందూ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చైర్మన్ గారు, ఈఓ గారు అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దేవాలయాన్ని మనమే కాపాడుకుంటామని చెప్పని తెలియజేసుకుంటున్నారు. తిరుమలలో ధర్మానికి ఇంత విఘాతం జరిగి 5 స్టార్ హోటల్ 7 కొండల యొక్క సానువులో 5 స్టార్ హోటల్ కడతా ఉంటే మీ నోర్లు ఎందుకు మెదపలేకపోతున్నారు? దాని తర్వాత ఎంతో మంది చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. ఏం చేస్తున్నారయ్యా మీరు? పేరుకైనా మీరు ధర్మరక్షకులు. మీరు చెప్పేటువంటి మాటలన్నీ హిందూ ధర్మాన్ని రక్షించేదాన్ని కాదు. ఈరోజు ఇక్కడికి వచ్చేసి మీరు ఒక మాట మాట్లాడితే, ఒక వాయిస్ ఇస్తే మిమ్మల్ని ఫాలో చేసేటువంటి వాళ్ళు, మీ వెనకాల వచ్చేసి మిమ్మల్ని అనుసరించేటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ తిరగబడితే లడ్డూ అపవిత్రం జరిగినప్పుడు స్పందించలేదు. ఈడ 7 కొండల దగ్గర వచ్చేసి కింద ఫుటేజ్లో దేవలోకం అనేటువంటి దాంట్లో 5 స్టార్ హోటల్ కట్టేటప్పుడు కూడా మీరు స్పందించలేదు. ఇంకా మీ మాటలు దేనికి? ఈ ఉద్యమాలు మేము భక్తులుగా మేమే చేసుకోవాలా? పోరాటాలు మేమే చేసుకోవాలా? యుద్ధం మేమే చేసుకోవాలా? ధర్మరక్షణ కూడా మేమే చేసుకోవాలా? దాని తర్వాత మీకు పూలమాలే లేసి శాలువాలు కప్పి మీకు చప్పట్లు కొట్టి మీ అందరికి వచ్చేసి ఫండింగ్లు ఇస్తూ ఉంటే మీరు గమ్మున కూర్చొని పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే అది కాదు.
ఆచరణ కావాలా. మీ నోట్లో నుంచి ఈ ధర్మ పరిరక్షణ కోసం, ఈ తిరుమల కోసం, ఈ క్షేత్రం కోసం మీరేం చేస్తారో అది చెప్పి దాని తర్వాత వచ్చేసి మీరు సభలు సమావేశాలు, దాని తర్వాత ఈ భక్తికి సంబంధించినటువంటి ఇవన్నీ మీరు పెట్టండి. అంతవరకు మీరు వచ్చేసి దయచేసి నోరు మూసుకొని గమ్మున ఇండ్లలో కూర్చోండి. యావత్ ప్రపంచం అంతా హిందువుల యొక్క దీనస్థితిని చూస్తోంది. హిందువులు ఎంత దీనస్థితిలో ఉన్నారు, ఐకమత్యం లేకపోతే హిందువుల్లో ఏం జరుగుతుందని మరొక్కసారి మనకిప్పుడు మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో చూస్తున్నాం. హిందువులను ఊచకోతకు వస్తున్నారు. ఇంకైనా మన హిందువులు అంతా మేలుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడిని అడుగుతున్నాను, మీరు ఇక్కడ ఎవరి ఓట్లతో ఎవరి దీంతో మీరు బతుకుతున్నారు? ఒక్క రాజకీయ నాయకుడైనా సరే హిందువులను కాపాడాలి బంగ్లాదేశ్లోని మాట్లాడుతున్నాడా? అదే అమెరికాలో ఇంగ్లీష్ నల్లదొర ఏదన్నా జరిగితే ఇక్కడ భారతదేశంలో సంఘీభావం తెలిపే ప్రతి రాజకీయ నాయకుడు భారతదేశం అంటున్నది ఒక హిందూ దేశం. ఇలాంటి హిందువుల్ని బంగ్లాదేశ్లో ఊచకొత్తకు వస్తుంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా నోరు తెరపడం లేదు. ఒకే ఒక్కడు మునగాడు పవన్ కళ్యాణ్. భారతదేశమే కాదు యావత్ ప్రపంచాన్ని తట్టి నిద్ర లేపుతున్నాడు పవన్ కళ్యాణ్. హిందువులారా లేయండి, హిందుత్వం కోసం పోరాడండి అని గొంతు దించుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నోరు తెరుస్తున్నారు. మిగతా రాజకీయ నాయకులు అడుగుతున్నా, మీరు ఎవరికి పుట్టారు? ఎవరి ద్వారా మీరు నాయకులు అవుతున్నారు? మీరు పుట్టిన వారికి కానీ మీరు ఎవరి ద్వారా మీరు నాయకులు అవుతున్నారో వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా మీకు ఉందా లేదా అని అడుగుతున్నా. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ అన్నారు. ఆదివారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎంఏ శాఖకు 22,000 మందికి పైగా సభ్యులు ఉన్నారని, 26 జిల్లాలలో 99 శాఖలు ఉన్నాయని తెలిపారు. ప్రతి జిల్లాలలో ఐఎంఏ కనీసం 4 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ ప్రజలు సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అక్కడ ప్రజలు ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని, ఆరోగ్య పరిరక్షణలో మా సభ్యులు ప్రభుత్వానికి చేయూతనిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారని, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇప్పుడు క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి నిరోధమునకు ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే మన దేశంలో యాంటీ మైక్రోబియల్ రెసిడెన్స్ ప్రమాదం పొంచి ఉందని, దీనివల్ల రాబో రోజుల్లో అంటువ్యాధుల నుండి ప్రజలను రక్షించడం కష్టం అవుతుందని అన్నారు. విచక్షణ రహితంగా యాంటీబయాటిక్స్ వాడటమే అందుకు కారణమని అన్నారు. మోతాదు ప్రకారం మందులు వాడకపోతే యాంటీ మైక్రోబియల్ రెసిడెన్స్కు దారి తీస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ రెసిడెన్స్ కారణంగా క్షయవ్యాధిని నిర్మూలించలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రంలోని ఫార్మసీలో పనిచేస్తున్న ఫార్మసిస్టులు, అసిస్టెంట్లను ఎంఆర్ఐపై శాస్త్ర అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నుండి కూడా కొన్ని విషయాలు వైద్యులకు సహకారం అవసరమని అన్నారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు కమర్షియల్గా వేయడం, బిల్డింగ్ ఆస్తి పన్నుతో మందులపై, వైద్య పరికరాలపై జీఎస్టీ తగ్గించడం ద్వారా వైద్యాన్ని భారంగా కాకుండా చూడాలని అన్నారు. వైద్యులు అన్ని వ్యాధులను, యాక్సిడెంట్స్ రోగులను అన్ని సందర్భాలలో బ్రతికించడం సాధ్యం కాదని, అప్పటికే శరీర అవయవాలు దెబ్బతిని ఉంటాయని, అలాంటి రోగులను ప్రతి వైద్యుడు బ్రతికించడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తాడని, అప్పుడు ఖర్చు పెట్టడం సహజమని, అలాంటి సందర్భాలలో రోగి మరణించినప్పుడు రోగి బంధువులు వైద్యులపై, వైద్య శాఖలపై దాడులు చేయడం తగదని అన్నారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2008లో ఒక చట్టం తీసుకువచ్చిందని, ఆ చట్టంలో ప్రస్తుతం మరికొన్ని మార్పులు చేసి కఠినంగా అమలు చేయడం ద్వారా వైద్యులపై దాడులను అరికట్టాలని అన్నారు. విలేకరుల సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీహర్రావు మాట్లాడుతూ, వైద్యులకు సింగిల్ విండో విధానం ఉండాలని, వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా హాస్పిటల్లో ఉన్న బెడ్స్ కి అన్నిటికీ కాకుండా సరాసరిని అలాగే బరువును బట్టి గానీ ఛార్జ్ చేయాలని, 15 మీటర్ల కన్నా తక్కువ ఉన్న ఆసుపత్రులకు ఫైర్ ఎన్ఓసి లేకుండా రెన్యూవల్ చేయాలని కోరారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జనార్దన్, డాక్టర్ ఏఆర్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సేవ్ కుమార్, నూతన కార్యదర్శి డాక్టర్ శ్యాంబాబు, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. మా సంస్థ ద్వారా మా యొక్క ఇబ్బందులు కానీ లేకపోతే ఈ వైద్య విద్య కార్యక్రమాలు వీటి గురించే కాకుండా పబ్లిక్ హెల్త్ గురించి కూడా మేము ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్స్ ముందల నేషనల్ ఐఎంఏ వాళ్ళు హెల్త్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దానిలో ముఖ్యాంశాలు ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కేర్. అంటే దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలందరికీ కూడా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హెల్త్ కేర్ అంటే ఏ స్థాయిలో వైద్యమైనా
ప్రభుత్వం ద్వారా అందించాలనే సూచనని అందించడం జరిగింది. అందరికి కూడా తెలుసు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులకు ఉన్నటువంటి అతిపెద్ద ఆర్గనైజేషన్. ఎందుకంటే దగ్గర 4 లక్షల సభ్యులతోటి 1800 బ్రాంచులతో ఉన్నటువంటి ఏకైక వైద్యుల అసోసియేషన్ ప్రపంచంలోనే అతిపెద్దది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దానిలో అదేవిధంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే 22,000 మంది సభ్యులతోటి దగ్గర 100 బ్రాంచులతో 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలు సేవా కార్యక్రమాలు, అదేవిధంగా వైద్యులకు వాళ్ళ కుటుంబాలకు రక్షణగా నిరంతరం వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానిలో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేద ప్రజలకు అదేవిధంగా అవగాహన చేయాలని చెప్పని విలేజ్లో ఉన్న వారికి, అదేవిధంగా అనీమియా ఫ్రీ రక్తహీనత ఉన్న వాళ్ళకు సేవలు చేయటం, ఎయిడ్స్, అదేవిధంగా లెప్రసీ, వీళ్ళందరి కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు అన్నీ చేయటం జరిగింది. తిరుపతి శ్రీనివాసపురం శ్రీ సిద్ధి సాయినాథుని ఆలయం కమిటీ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా సాయి భక్తులు వడమాలపేట సమీపంలో ఉన్న ఓబులరాజు సమీపంలో ఉన్న పురాతనమైన అష్టలింగాల అరుణగిరి ఉమామహేశ్వర ఆలయం వద్ద సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతిలోని శ్రీనివాసపురం శ్రీ సిద్ధి సాయినాథుని ఆలయం కమిటీ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా సాయి భక్తులు వడమాలపేట సమీపంలో ఉన్న ఓబులరాజు సమీపంలో ఉన్న పురాతనమైన అష్టలింగ అరుణగిరి ఉమామహేశ్వర ఆలయం వద్ద సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వరునికి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులందరూ తమ గోత్ర నామాలను చెప్పి అభిషేకం, సహస్ర నామర్చనలు చేసుకున్నారు. అనంతరం భగవంతునికి సమర్పించిన ప్రసాదాలను పులిహోర, చక్కెర పొంగలిని ప్రసాదంగా స్వీకరించారు. అనంతరం ఆలయం వద్దనున్న కళ్యాణ మండపంలో షిర్దీ సాయి భక్తి భజన మండలి ఆధ్వర్యంలో భక్తి సంకీర్తనల కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి మహిళలందరూ మ్యూజికల్ చైర్ వాటిలో పాల్గొని ఉల్లాసంగా, ఉత్సాహంగా, సందడిగా ఆడుతూ పాడుతూ సమయాన్ని గడిపారు. అనంతరం అరుణగిరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. సాయంత్రం అల్పాహారం తీసుకొని మరొక్కమారు భగవంతుని సంకీర్తనతో వనభోజనాన్ని పూర్తి చేశారు. ఎస్పీ వేల్పుల గంగరాజు, వారి సతీమణి లక్ష్మీదేవిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం 2024 కార్యక్రమంలో భాగంగా ఏపీ సాక్స్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అనుమతులతో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎయిడ్స్ దినంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పైన అవగాహన కల్పించారు. క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వాడితే హెచ్ఐవి సోకినప్పటికీ జీవిత కాలాన్ని పొడిగించవచ్చునని తెలిపారు. కావున హెచ్ఐవి సోకిన వారు క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇచ్చే మందులు వాడాలని సూచించారు. డాక్టర్ రవిప్రభు, సూపరింటెండెంట్, ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ టేక్ ద రైట్స్ పాత్ అంటే కమ్యూనిటీ అందరూ కూడా నియంత్రణ పద్ధతులు పాటించి హెచ్ఐవిని అరికట్టాలని తెలియజేశారు. డెఫినెట్గా గౌరవ సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ కూడా, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఖచ్చితంగా ఏది రిజెక్ట్ చేయకుండా ఉంది కాబట్టి అందరికి కూడా రాస్తాము. అదేవిధంగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా సిఇఓ గారికి కూడా రిక్వెస్ట్ లెటర్ కూడా పంపించడం జరుగుతుంది. జన్మదినం వేడుకలు, శుభకార్యాల పేరుతో డబ్బులు వృధా చేయకుండా అనార్థుల ఆకలి తీరిస్తే సమాజానికి కొంతైనా మేలు చేసిన వాళ్ళు అవుతామని తిరుపతి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు జిత్తు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమ. మా ఫాదర్ జేపీ సైనికరాజు. ఇది 15వ వర్ధంతి. ఎవ్రీ ఇయర్ అన్నదానము ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాను. ప్రతి ఇయర్ డిసెంబర్ 1వ తేదీ మా ఫాదర్ది వర్ధంతి రోజు 1000 మందికి అన్నదానము. దానిలో రైసు, స్వీటు, మిక్చరు, వాటర్ బాటిల్ రోయ్ హాస్పిటల్గా చేస్తూ ఉంటాను. అట్లే స్కూల్స్ పిల్లకాయలకి బుక్స్, పెన్స్, ఎక్కడికి బైరాక్పట్టిని అక్కడ కూడా ఈరోజు కార్యక్రమం ఉంది 6 గంటలకి. అక్కడికి పోయి బుక్స్, పెన్స్ అన్నీ ఇస్తాను. ప్లస్ రాత్రి బీదోళ్ళు ఎక్కడికి పనుకుంటారో వాళ్ళు దుప్పటి లేకపోతే ఊరంతా తిరిగేసి వాళ్ళు దుప్పటిస్తూ అందరికి ఎవరో బీదోళ్ళకి లేదు వాళ్ళకి దుప్పటి ఇస్తాను. చలికాలంలో వాళ్ళ దగ్గర చాలా ఉండవు, ఏముండవు. ఇది మా ఫాదర్ చెప్పినారు, బీదోళ్ళు సంపాదించడంలో 10% ఖర్చు పెట్టాలా, అన్నదానం చేయాలా. ఇది చాలా మంచిది. ఈ మా ఫాదర్ వల్ల మా మొత్తము ఫ్యామిలీ కుటుంబం కలిపి మా బ్రదర్సు, సిస్టర్సు, మా తమ్ముళ్ళు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
అయిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చిన సిరుల తల్లి. వాహన సేవ ముందు భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు. తిరుమల ఘాట్ రోడ్లో అక్కడక్కడ కొండ చర్యలు పడటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు. గ్రామీణ ప్రజా ఆరోగ్య వ్యవస్థపై దృష్టి సారిస్తాం. ప్రతి జిల్లాలో 4 గ్రామాలను దత్తత తీసుకుంటున్నామన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.